ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా గోరింటాకు ఎర్రగా పండడానికి టిప్స్ అయితే షేర్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఇది చేసిన తర్వాత నిజంగా నాకైతే షాకింగ్ అనిపించింది అనమాట. ఆషాఢం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఎప్పుడు ఒకేలాగా గోరింటాకును పెట్టుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వామాకుతో గోరింటాకు సూపర్ గా ఉంటది అనమాట. చాలా రోజుల తర్వాత గోరింటాకు ఎర్రగా పండడానికి ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసాయండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది సూపర్ గా నచ్చుతుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఇక గోరింటాకు ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మీరు హెయిర్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా హెయిర్ మంచి బర్గండి కలర్లోకి చేంజ్ అవ్వడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అందుకని వీడియోని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇలా 2 రూపీస్ది బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. లేదు అంటే టీ పౌడర్ అయినా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా ఓకేనా? తర్వాత సోంపు అనమాట. సోంపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. బట్ ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన సూపర్ పవర్ఫుల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామాక్ అనమాట. వామాక్ అనేది చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను గోరింటాకు ఎర్రగా పండడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా తీసుకున్న వామాక్ అనేది ఇలా 5-6 వరకు తీసుకొని ఒక 2-3 వరకు ఇందులోకి యాడ్ చేసుకొని మిగతా రెండింటిని పక్కన పెట్టుకోండి. అవి మళ్ళీ తర్వాత అవసరం పడతాయి అనమాట. ఇలా వామాకు మీ దగ్గరలో అవైలబుల్గా లేకపోతే గోరింటాకుని ఎర్రగా ఎలా పండేలాగా చేసుకోవచ్చు అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తా, ఓకేనా? మరి గోరింటాకు ఎర్రగా పండడానికి ఈ వామాకు ఎందుకు ఇంతలా హెల్ప్ అవుతుంది అంటే, ఇందులో ఉండే వేడి రసాయనాలు అనేవి గోరింటాకులో ఉండే ఎర్రటి ముదురు రంగుని బయటికి తీయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం వగరగా ఉండేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. పుల్లగా ఉన్నవి, వగరగా ఉన్నవి మనకి గోరింటాకులో ఉన్న రంగును బయటికి ఎక్కువగా తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. అందుకని సో చూసారు కదండి, వామాకును వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 5-6 వరకు లవంగాలు అనమాట. లవంగాల వల్ల మనం పెట్టుకున్న గోరింటాకు అనేది మంచి డార్క్ రెడ్ బ్రౌన్లోకి అయితే చేంజ్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ రోజులు ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకే? తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పులుపు అనమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, పులుపు కూడా గోరింటాకు ఎర్రగా పండడానికి వర్క్ అవుతుందని చెప్పేసి నిమ్మరసం కానీ చింతపండు కానీ సూపర్గా పనిచేస్తుంది అనమాట గోరింటాకు రెడ్ కలర్లోకి రావడానికి. చూస్తున్నారు కదండి, కలర్ అంతా కూడా ఇలా మంచి బ్రౌన్ మెరూన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తోటి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మంచిగా మరిగించుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ ని చక్కగా మీరు స్టోర్ చేసుకొని హెయిర్ కూడా పట్టించుకోవచ్చు అనమాట. హెయిర్ రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్ గా అయ్యి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది మంచి బర్గండి కలర్లోకి చేంజ్ అవుతుంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్న ఏజ్ లో వచ్చే గ్రే హెయిర్ సమస్యకి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు అనమాట. ఇలా న్యాచురల్ గా ఇది మీరు హెయిర్ ప్యాక్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఈ లిక్విడ్ మిక్స్ చేసుకొని మంచిగా హెయిర్ కి పట్టించారంటే హెయిర్ అనేది మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ గా హెల్దీగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ నేను గోరింటాక్ అనేది తీసుకున్నా అనమాట. గోరింటాక్ ప్లేస్ లో మీరు హెన్నా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్ గా దొరికే గోరింటాక్ అనేది మనకి చాలా మంచిది అనమాట. ఇక ఆషాఢం స్టార్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరి చూపు కూడా గోరింటాక్ మీదనే ఎక్కువగా ఉంటుంది అనమాట. అది ఎలా పండినా సరే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. కానీ చాలా మందికి గోరింటాకు పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్కి మంచి కలర్ వస్తేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దానికోసం చేయని ప్రయత్నాలు అయితే అన్నీ ఇన్ని కావు. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి. గోరింటాకు అనేది చాలా బాగా పండుతుంది అనమాట. సో ఇలా తీసుకున్న గోరింటాకు లోపల చిన్న చిన్న కాడలు లాంటివి ఉంటాయి కదా, వాటిని నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ గోరింటాకు అంతటిని యాడ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వామాకులు, వాటిని ఒక 3 లేదంటే 4 వరకు యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా తగినంతగా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, గోరింటాకు ఎర్రగా పండడానికి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండి, గోరింటాకు అనేది ఈ విధంగా అయితే మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకునే గోరింటాకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చాలా మంది గోరింటాకు పెట్టుకున్న తర్వాత మంచి కలర్ రాకుండా లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చిందంటే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అనమాట. అలా అని కెమికల్స్ ఉన్న కోన్స్ లాంటివి యూజ్ చేద్దామా అంటే అవి అస్సలు మంచిది కాదు. చాలా మంది అయితే అవి యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. బట్ ఇలా తయారు చేసుకున్న ఈ గోరింటాకు అనేది మీరు హ్యాపీగా హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల ఇంకా మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట, ఓకేనా? ఇలా గోరింటాకు అంతా నీట్గా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ పైన ఒక పించ్ ఆఫ్
షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చెయ్యి అంతా కూడా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి గోరింటాక్ అనేది మనం పెట్టుకున్నప్పుడు స్ట్రాంగ్గా అతుక్కుపోయి ఎర్రగా పండడానికి హెల్ప్ అవుతుంది. చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు గోరింటాక్ ఎర్రగా పండడానికి హెల్ప్ అయ్యే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇలా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా రెడ్ కలర్లో ఉన్న పెన్ తీసుకొని మంచిగా ఇలా మనకి నచ్చిన డిజైన్స్ అనేవి మన హ్యాండ్ పైన అయితే రాసుకోవచ్చు. దాని ప్రకారం మనం డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఎప్పుడు పెట్టుకునేలాగా చందమామ చుక్కలు పెట్టుకుని కూడా అలా వదిలేసేయచ్చు. చాలా మందికి డిజైన్ పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. అది కోన్ తోటే పాసిబుల్ అవుతుంది అనుకుంటారండి. అలా ఏం లేదు, మనం సింపుల్గా కూడా ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చాలా రకాల జబ్బులు దూరం చేసుకోవచ్చు అనమాట. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇది మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. ఇంకా మన బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా గోరింటాకు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఆషాఢ మాసంలో అలానే వర్షాకాలం గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు చాలా అందంగా ఎర్రగా పండుతుందని అనుకుంటారండి. కానీ రీజన్ ఏంటి అంటే వేసవి కాలం అయిపోగానే మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో మనం వేసవికి వేడికి ఎంతైతే ఉంటామో ఆ వేడంతా కూడా వర్షాలు స్టార్ట్ అవగానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి గోరింటాకు అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది తప్ప ఆ టైంలోనే పెట్టుకుంటేనే మంచిది, మిగతా టైంలో పెట్టుకోకూడదని కాదు. మీరు గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా చాలా మంచిది మన హెల్త్కి. ఓకేనా? సో చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చినట్టుగా డిజైన్ అనేది పెట్టుకోవడమే. పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. చక్కగా ఇది డ్రై అవుతుంది అనమాట. ఇదిగోండి, నేను పెట్టుకున్న గోరింటాక్ అనేది ఇలా మంచిగా డ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను వాటర్లో పెట్టి క్లీన్ చేసుకొని చూపిస్తాను మీకు. కలర్ ఎంత బాగా వస్తుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది. గోరింటాకు ఎర్రగా పండడానికి కెమికల్స్ ఉన్న కోన్స్ లాంటివి అవసరం లేదండి. చూసారు కదా ఎంత చక్కగా న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఇంత అందంగా ఎర్రగా పండేలాగైతే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, రెడ్ కలర్లో ఎంత ఎర్రగా అందంగా పండిందో. చాలా అంటే చాలా బాగుంది కదా. గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. గోరింటాకు అయితే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బాడీలో ఉన్న హీట్ అయితే కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకని ఇదిగోండి, పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోరింటాకు, ఎంత ఎర్రగా పండిందో మీకు అర్థమవుతుంది కదా. సో ఇది మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనమాట. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి కలర్ అనేది అంత ఈజీగా పోదు, చాలా రోజుల వరకు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న వామాకులు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఒకటి తీసుకొని చేతితోటి ఇలా నలిపారంటే లోపల నుంచి రసం వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి అంటే మనం పెట్టుకున్న గోరింటాకు అనేది మంచి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఓకేనా. సో రెడ్గా ఉన్న ఓకే, తర్వాత డార్క్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మరి అందరి దగ్గర వామాకు అవైలబుల్గా ఉండదు కదా అక్క, మరి మేమేం చేయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న టిప్పు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్లో చెప్తా అని చెప్పేసి. తమలపాకులు ఉంటాయి కదా, వామాకు ప్లేస్లో ఆల్టర్నేట్గా మీరు తమలపాకులు అనేవి యూజ్ చేసుకోవచ్చు. వీటితో కూడా మనం పెట్టుకున్న గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. ఇవైతే అందరి దగ్గర ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.